హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఎదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క మోందా తుఫాన్ ఎఫెక్ట్తో సెలవులను అయితే మనకు 2 రోజుల పాటు ఇచ్చారు. కానీ దీన్ని డైరెక్ట్గా మనకు 5 రోజుల పాటు అయితే పెంచడం జరిగిందండి. సో ఏ జిల్లాలకు మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు ప్రకటించారో వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. విద్యార్థులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోందా తుఫాన్ అయితే మనకు వేగంగా కదులుతూ వస్తుంది. సో గరిష్టంగా 18 కిలోమీటర్ల వేగంతో అయితే ఇది కదులుతూ వస్తుందన్నమాట. సో ఈ తుఫాను ఎఫెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలైనటువంటి జిల్లాలలో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. సో ఈ భారీ వర్షాలలో స్కూల్స్ని పెట్టడం అంత సేఫ్టీ కాదు. ఎందుకంటే కొన్ని స్కూల్స్లలోకి వాటర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్లాష్ ఫ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్లీ మనకు వచ్చినటువంటి హుదూద్ తుఫాన్ ఏదైతే ఉందో, సో ఆ తుఫాన్ అనేది ఎంత తీవ్ర నష్టం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. సో సేమ్ అదే విధంగా ఈ సంవత్సరంలో అంటే 2025 సంవత్సరంలో అతిపెద్ద తుఫానుగా మోందా తుఫాన్ అయితే అవతరించబోతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, సో ముఖ్యంగా ఈ తుఫాను తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి కోస్తా జిల్లాలలో సెలవులను అయితే ప్రకటించింది. అందులో మనకు 2 రోజుల పాటు ఫస్ట్ సెలవులను అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క సెలవుల్లో మనకు నెల్లూరు, చిత్తూరు ఈ యొక్క జిల్లాలలో, తిరుపతి జిల్లాలో కూడా మనకు డైరెక్ట్గా రేపు అయితే మనకు సెలవు కూడా ప్రకటించేశారు. అయితే అనకాపల్లి జిల్లాలో గరిష్టంగా 31వ తారీఖు వరకు మనకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. ఎందుకని అంటే మనకు అనకాపల్లి ప్రాంతంలో మనకైతే ఈ యొక్క తుఫాన్ ఏదైతే ఉందో మోందా తుఫాన్ అనేది తీరం అయితే ఆ ప్రాంతంలో దాటుతుంది కాబట్టి సో అక్కడ ఎక్కువగా మనకు భయంకరమైనటువంటి అతి భారీ వర్షాలు, హెవీ రెయిన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా వరకు కూడా ఈ కోస్తా తీర ప్రాంతాల్లో పడే వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్ కూడా సంభవించే అవకాశం ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, మనకు వర్షం వచ్చి కాసేపు గ్యాప్ ఇచ్చినప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ పోయింది, తుఫాన్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళడానికైతే తయారవుతుంటారు. సో దయచేసి మీ ఇంట్లో వాళ్ళంట పంపించొద్దు. తుఫాను తీవ్రత పూర్తిగా తగ్గే వరకు పంపవద్దని మన యొక్క రాష్ట్ర అంటే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ అయితే హెచ్చరించారనమాట. సో హుదూద్ తుఫాన్ కూడా అలాగే ఇప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ వర్షం వచ్చింది అనుకోండి, తర్వాత మనకు ఒక హాఫ్ అన్ అవర్ సేపు, ఒక 1 అవర్ సేపు అట్లా గ్యాప్ ఇస్తుంది. సో గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోతుంది అనమాట దాని ప్రభావం అనేది. సో ఇట్లాగా చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది మన యొక్క ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించడం జరిగింది. సో ఎవ్వరూ కూడా తుఫాను తీరం దాటే వరకు చేపల వేటకు అయితే, చేపలు పట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మత్స్యకారులు, వాళ్ళు చేపల వేటకు వెళ్ళకూడదు. పొలాల మీదకి వెళ్ళేటువంటి ఎవరైనా పశువుల కాపర్లు ఉంటే వాళ్ళు కూడా పొలాల మీదకి వెళ్ళకూడదు. లోతట్టు ప్రాంతాలలో ఎవరైనా నివసిస్తూ ఉంటే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించండి అని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అందుచేతనే మన యొక్క రాష్ట్రానికి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చేసాయి. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 31వ తారీఖు వరకు అనకాపల్లి జిల్లాలో అయితే సెలవులు ఇచ్చారు. ఇక తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో కనుక చూసుకున్నట్లయితే మనకు రేపు కూడా అయితే సెలవు ఉంటుంది. ఇక మనకు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, మనకు అనకాపల్లి అయితే మాత్రం డైరెక్ట్గా 31 వరకు ఉందండి. అల్లూరి సీతారామరాజు ఉమ్మడి పశ్చిమ గోదావరి అనగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 గోదావరిలో కావచ్చు. ఈ విధంగా మనకు ఏవైతే మిగిలినటువంటి కొన్ని జిల్లాలు ఉన్నాయో ఈ కోస్తా జిల్లాల్లో, విశాఖ ఇట్లాంటి వాటిల్లో మనకు వచ్చేసి 3 రోజుల పాటు సెలవు అయితే ఇచ్చారనమాట. సో ఫైనల్గా ఈ యొక్క హాలిడేస్ అనేది సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంటి దగ్గర ఉంటే మీరు సేఫ్గా ఉంటారని ప్రభుత్వం భావించింది కాబట్టి మనకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. విద్యా సంస్థలకైతే మనకు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి ఒక్క విద్యా సంస్థకు సెలవు అయితే ఇచ్చారనమాట. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు ఇవన్నీ కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తారు. సో ఫర్దర్గా ఈ యొక్క వర్షాలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో, గ్రూప్స్లో కూడా పెట్టండి. అందరూ కూడా విషయాన్ని తెలుసుకుంటారు. కొంతమంది స్కూల్ ఉందనుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రావడానికి రైనీకి వైపేసి వాటర్ మధ్యలో ప్రవహించి సో గందరగోళాలు జరగకుండా ఉండడం కోసం దయచేసి అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.